ఉంటున్నాం. మీ ఆర్థిక సంకల్ప ఉద్దేశాలు గొప్పవి, అవి వివరించలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఏకాంత సంసారం చేసే దేవుడు, కరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని చెప్పిన దేవుడు. అందులో స్తోత్ర. మీరు సహాయం పడండి, తోడ్పడండి. మీ దాసుడు కూడా బలపరిచి వాడుకోండి. కృతజ్ఞతాసులు చెల్లిస్తూ సమగ్రతలు దీవెనకరంగా చేసి మహిమార్థకరంగా మీరు వాడుకోవాల్సి మనం చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫల నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పుటేలనా ఏడాది దూడలనా వేలాది పుటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి ఈ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీరు తడిపి కట్టి పెంచాడు తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయలే తోట కమ్మని కాయలు పండవే నివసించినటువంటిది తల్లిదండ్రి పెంపకంలో పెరిగినటువంటి కుమార్తె కనుక ఇతరుల ఇంటికి వెళ్ళాలని అంటే ఆమెకు ధైర్యము సిద్ధపాటు ఎంతో అవసరం కనుక ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటాం. వివాహానికి ముందుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అనంతరం వివాహంలోనికి ఇరువురు యవన బిడ్డలు ప్రవేశిస్తూ ఉంటారు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇద్దరు స్టార్లు మనకు కనబడుతూ ఉంటారు. ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఈ రోజు అనిల్ కుమార్ కు అనురాధలకు ఏ రీతి అయితే జరపబడుతుందో అదే విధముగా జరపబడినటువంటి ప్రేమతో ఆరాధనలోకి కావాలి. సమా కొంచెం విషయం మదన్న మీరు కొంచెం విషయం కంటే త్వరగా ముగిస్తాను, ఓకేనా? ప్రాముఖ్యంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనగానే ఇరువురి యవన బిడ్డలకు వివాహం కొరకు సిద్ధపరచడానికి ఏర్పాటు చేయబడుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన ప్రాంతంలో అనేక విధాలుగా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ కనిపిస్తుంది ఇక్కడ. కొంచెం
పరలోకమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ఎంగేజ్మెంట్లోకి చేస్తున్న దేవుడు బట్టి స్తోత్రాలు ప్రభా. మరి తీసుకొచ్చిన మిమ్మల్ని దీవించాల్సి ఉంచండి. మీ నామని మహిమగా ఆనవారుగా ప్రభు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. బంగారు లాగా విలువైందో వారి జీవితాలు కూడా విలువైగా మీరు చేసి మీ నామని పొందవలసిన చేస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అనిల్, అనురాధను నేను ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి నీ మనస్ఫూర్తికి ఇష్టపడి చేసుకుంటున్నావు. గట్టిగా చెప్పు, నిద్రపోదు. ఓకే అనురాధ, అనిల్ నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా మనస్ఫూర్తిగా? ఓకే, ఇప్పుడు వేసుకోండి దండలు. అవి బంగారు ఉంగరాలు తెచ్చిరా? లేవా? ఉంగరాలు లేవంట. తెచ్చిరా? 2 తెచ్చిరా? మీరు అమ్మాయికి వెళ్తారా? అబ్బాయిలు తేలేదు అంటారు. వీళ్ళు అమ్మాయిలు తేలేదు మీకు. ఓకే ఓకే, మరి ఆ ఉంగరం మీరు ప్రార్థన చేస్తే దాని కూడా ఈ ప్రార్థన చేస్తే అన్న ఉంగరం కూడా ప్రార్థన చేసి మీరు దండలు వేసుకోండి. వాళ్ళు నిలబెడితే పొమ్మికి దాకా యెహోవా నామమున నలించెను, దయను నన్ను గణించెను. యెహోవా నామమున నలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదై కహీనుడగు గ్రహించి మునిపెను. యెహోవా నామమున నలించెను, ఘన మహాదయను నన్ను గ్రహించెను. పిశాచి గడమి పడగొట్టెను, ఘనవశాన ప్రయాసపడగలిగినటువంటి స్త్రీ, ప్రయాసపడగలిగే స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఏంటంటే ఎలియాజరు ఆమె కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అంటాడు. మాత్రమే కాదు, ఎలియాజరు తీసుకుని వచ్చినటువంటి వంటలకు ఒక 10 వంటలను ఎదురు రిబకాను తీసుకురావడానికి, లేకపోతే తన యజమానుని కుమారుడికి భార్యగా తీసుకురావడానికి, ఒక స్త్రీగా తీసుకుని వెళ్ళడానికి వెళ్ళినటువంటి ఎలియాజరు ఆ రిబకాను నీళ్ళు అడిగినప్పుడు ఆమె బావిలోనికి దిగి ఆ నీళ్లను తీసుకుని వచ్చి ఎలియాజరు వచ్చి మా ఇంటిలో ఆతిథ్యం రిబకా ఎలియాజరు ఇస్తున్నా అంటే రిబకాలో ఒక వ్యక్తి పరిచయం లేనటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఆమెలో నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగు తండ్రి, 20 యవన బిడ్డల యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఈ రీతికి జరపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇంతవరకు మీ లేఖనముల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలనాడు ప్రభావిలో ఆదర్శ దంపతులుగా పిలువబడినటువంటి రిబకా ఇస్సాకులు ప్రభా ఏ రీతిగా అయితే నాయన ఇదిగో పరిశుద్ధమైన జీవితాన్ని
ప్రయాసపడగలిగే మనసును ఇదిగోనైనా నేను ప్రేమించగలిగినటువంటి గుణాన్ని ఏ రీతిగా కలిగి ఉండి వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతున్నారో అదే విధముగానైనా ఇదిగో మీ కుమారుడు అనిల్ను ఇదిగోనైనా అనురాధులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇది మొదలుకునైనా వారి జీవితకాలం అంతయు అయ్యా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటున్నట్లుగా అయ్యా వారి కుటుంబ క్షేమం కొరకు కుటుంబ అభివృద్ధి కొరకునైనా ప్రయాసపడి పని చేయగలిగే మనసును వారికి మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగానైనా ఒకరినొకరు ప్రేమించుకొని ఈ లోకంలో నీ సాక్షులుగా వారు బ్రతుకున్నట్లుగా మీరే కృప చూపమని ప్రత్యేకంగానైనా ముందున్న కార్యక్రమం అంతా కూడానైనా మీ చిత్త ప్రకారం జరపబడడానికి మీరే సహాయం చేసి ఘనత మహిమా ప్రభావాలు పొందుకొనమని ఈ కొద్ది మనవులు నదుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొచ్చుతున్నారు పరమ తండ్రి. ఆమేన్. అందరికి వచ్చే పాటనే కొత్త ఏం కాదు, అందరూ సహకరిస్తూ మరి ఆరాధనలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ 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 ప్రభువా నింపగలరా వరదూతలైన 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 నింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరూపమా బలపోతి నీతి ప్రభావ నిరూపమా బలపోతి నిరూపమా బలపోతి నిరూపమా బలపోతి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునా అగాన పాపి అని త్రోయక నాను గోచి తన సుతు నిదాచక కోపగించి పాపపు గొల్ది గొల్లాను ననిచెను
మా ఇంటిలో ఆదిత్య రిబుకా ఎలియా చెప్పినట్టుగా ఇస్తున్నా. అంటే రిబుకాలో ఒక వ్యక్తి పరిచయం లేనటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఆమెలో అనురాధను మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంటున్నావా? గట్టిగా చెప్పండి, ఎత్తుకుపోదు. ఓకే అనురాధ, అనిల్ను నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా మనస్ఫూర్తిగా? ఓకే, ఇప్పుడు వేసుకోండి గంటలు. అవి బంగారు ఉంగరాలు తెచ్చిరా? లేవా? ఉంగరాలు లేవంట. తెచ్చిరా? 2 తెచ్చిరా? మీరు అమ్మాయికి వెళ్తారా? అబ్బాయిలు తేలేదా? వీళ్ళు అమ్మాయిలు తేలేదు మీకు. ఓకే ఓకే, మరి ఆ ఉంగరం మీరు ప్రార్థన చేస్తే దాని కూడా ఈ ప్రార్థన చేస్తే అన్న ఉంగరం కూడా ప్రార్థన చేసి మీరు దండలు వేసుకోండి. వాళ్ళు నిలబెడతారు 9 దాకా. అందరికి వచ్చే పాటనే కొత్త ఏం కాదు, అందరూ సహకరిస్తూ మరి ఆరాధనలను ప్రవేశిద్దాం. పరిశుద్ధ 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 ప్రభువా. యెహోవా నామమున నలిచెను, దయను నన్ను గణించెను. యెహోవా నామమున నలిచెను, ఘన మహాదయను నన్ను గణించెను. ఆహానిశలదై కహీనుడగు గ్రహించి మునిపెను. యెహోవా నామమున ఫలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడమి పడగొట్టెను, ఘనవశాన అగాన పాపి అని తోయక నాను గూర్చి తన సుతు నిదాచక కోపగించి పాపపు నన్నిచెను. ప్రయాసపడగలిగినటువంటి స్త్రీ, ప్రయాసపడగలిగే స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఏంటంటే ఎలియాజరు ఆమె కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అంటాడు. మాత్రమే కాదు, ఎలియాజరు తీసుకుని వచ్చినటువంటి వంటలకు ఒక 10 వంటలను ఎదురు రిబుకాను తీసుకురావడానికి, లేకపోతే తన యజమానుడి కుమారుడికి భార్యగా తీసుకురావడానికి, ఒక స్త్రీగా తీసుకుని వెళ్ళడానికి వెళ్ళినటువంటి ఎలియాజరు ఆ రిబుకాను నీళ్ళు అడిగినప్పుడు ఆమె బావిలోనికి దిగి ఆ నీళ్లను తీసుకుని వచ్చి ఫోటోగ్రాఫర్ కనిపిస్తుంది ఇక్కడ. ప్రార్థన చేసుకుందాము. పరలోకమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు ఎంగేజ్మెంట్
చేస్తున్న దేవుడు బట్టి స్తోత్రాలు. ప్రభా మరి తీసుకొచ్చిన మిమ్మల్ని దీవించి ఆశ్రయించండి. మీ నామని జ్ఞానంగా మానవాలుగా ప్రభు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. బంగారు ఎలాగా విలువైందో వారి జీవితాలు కూడా విలువైగా మీరు చేసి మీ నామని నిమిత్తం మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగు తండ్రి 20 యవన బిడ్డల యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఈ రీతికి జరపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇంతవరకు మీ లేఖనముల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలనాడు ప్రభా ఇదిగో ఆదర్శ దంపతులుగా పిలువబడినటువంటి రెబెకా ఇస్సాకులు ప్రభా ఏ రీతిగా అయితే నాయన ఇదిగో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రయాసపడగలిగే మనసులో ఇదిగోనైనా నేను ప్రేమించగలిగినటువంటి గుణాన్ని ఏ రీతిగా కలిగి ఉండి వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదాలుగా నింపుకున్నారో అదే విధముగా నాయన ఇదిగో మీ కుమారుడు అనిల్ను ఇదిగోనైనా అనురాధులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇది మొదలుకునైనా వారి జీవితకాలం అంతయు అయ్యా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండినట్లుగా అయ్యా వారి కుటుంబ క్షేమం కొరకు కుటుంబ అభివృద్ధి కొరకునైనా ప్రయాసపడి పని చేయగలిగే మనసును వారికి మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగానైనా ఒకరినొకరు ప్రేమించుకొని ఈ లోకంలో నీ సాక్షులుగా వారు బ్రతుకున్నట్లుగా మీరే కృప చూపమని ప్రత్యేకంగానైనా ముందున్న కార్యక్రమం అంతా కూడానైనా మీ చిత్త ప్రకారం జరపబడడానికి మీరే సహాయం చేసి ఘనత మహిమా ప్రభావాలు పొందుకొనమని ఈ కొద్ది మనవులు నదుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొచ్చుతున్నారు పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరూపమా బలపోతి నీతి ప్రభావ నిరూపమా బలపోతి నిరూపమా బలపోతి నిరూపమా బలపోతి నీతి పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగున